ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు చెబుతున్నారో, దైవారాధన అంటే నేర్చుకోవలసింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు. ఇక్కడ అష్టదరిద్రాలంటే ఇవేనండి. రుణం, అప్పుడు యాజ్ఞ. ఇంకా ఉన్న అడుక్కోవచ్చాడు. బావా ఓ 2 లక్షలు సర్దవా, బాబా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు అప్పుల్లో ఉన్నాడు అక్కడ. ఇదే యాచన. ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా ఎవడో వస్తాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, గురుడు 3లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉండండి. వాడికో 2 లక్షలు ఇచ్చావు, వాడు అప్పులు తీరాయి, నీ అప్పులు పెరిగాయి. శుక్రుడు గురుడు అక్కడే ఉన్నారు. ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా వ్యాపారం ఇది. కూర్చుని భగవన్నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా? సంతృప్తి, స్మరణ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సంతృప్తి, స్మరణ, హాయిగా ఉంటారు. అప్పు చేసే పని లేదండి. రుణం, యాజ్ఞాచ, వైరుధ్యం, వాడితో తాగాదా, వీడితో తాగాదా, గొడవ ఎందుకండి? ఎక్కడదక్కడ వదిలేయాలి విషయాలు. ఓ మాట అంటే వదిలే, ఏం పర్వాలా, దాని గురించి ఓ పెద్ద పెంట చేయగా చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి.